వినపడదుగా ఏం మాట్లాడుకుంటున్నారు, దూరంగా ఉంటారు, గంతు గంతి వెళ్ళిపోతారు. కానీ సుగ్రీవుడి భయం ముందు తీరాలి. అంత ప్రమాదం ఏం వచ్చేది, ఈయన వెళ్ళి మాట్లాడగానే వాళ్ళు తన దగ్గరికి వచ్చేసే అవకాశం లేదు, హనుమని వాళ్ళు మోసగించలేరు అన్న ధైర్యం ముందు రాజుకు కలగాలి. హనుమని వాళ్ళు మోసగించలేరు అంటే హనుమగా వెళ్ళారనుకోండి, ఈయన భయం పోదు. మా వాడేమైనా పొరపాటు మాట్లాడితే వాళ్ళు తెలిసేసుకుని వచ్చేరు కదా అని దగ్గరికి వస్తే నిలబడతాడని నమ్మకం ఏం లేదు అసలు. కాబట్టి ఇప్పుడు హనుమ వెడుతున్నటువంటి రూపం మీద రాజుకి నమ్మకం కలగాలి. ఇప్పుడు ఇంకా మన వాడు నిజం రాబట్టేస్తాడు, భయం లేదనుకోవాలి. అందుకని హనుమ ఏం చేశారో తెలుసా అండి? కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శతబుద్ధి తయా కపి. తన రూపాన్ని విడిచిపెట్టేసి ఒక సన్యాసి రూపాన్ని పొందారు. పొంది రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు సుగ్రీవుడు చూడగానే సంతోషించాడు. ఎందుకని? మొన్న మీతో నేను చెప్పా, ఎవరితోనైనా అబద్ధం చెప్తారేమో కానీ సన్యాసితో చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ లోకం అలా నమ్ముతుంది. సన్యాసి అన్నవాడికి లోపల ఏమీ సంకుచితత్వం ఉండదు. సన్యాసి అనేటటువంటి వాడు అన్నిటినీ విడిచిపెట్టిన వాడై ఉంటాడు అని. అన్నీ విడిచిపెట్టి ఈశ్వర కార్యమునందు మాత్రమే, ఈశ్వరుడి గురించి ఆత్మానుసంధానమునందు ఉంటాడు అని. అందుకే అగ్నిహోత్రం కూడా చేయరు. అందుకే సన్యాసి శరీరాన్ని కాల్చరు. కారణం ఏమిటంటే అగ్ని విడిచిపెట్టేస్తాడు సన్యాసి. తను ఎప్పుడూ ఇంకా అగ్నిహోత్రాన్ని ముట్టుకోడు. అందుకే సన్యాసి వల్ల లోకానికి భయం ఉండదు. అగ్నిహోత్రం మనం చేస్తాం, తెల్లవారు లేస్తే వంటన్నా చేస్తాం, అందులోకి వచ్చి ప్రాణులు పడిపోతాయి. పైగా ఉడికించినప్పుడు ప్రాణులు కొన్ని దాంట్లో ఉన్నవి ఉడికిపోయి చచ్చిపోతాయి. వంకాయలో పురుగు ఉందనుకోండి, నేను చూడలేదండి అని ఉడికించేస్తే చచ్చిపోతుంది. అది బియ్యంలో పురుగులు ఉన్నాయనుకోండి చచ్చిపోతాయి. కాబట్టి ఆ తర్వాత అన్నంలోకి వచ్చిన తర్వాత తీసి పారేస్తాం. నేనే అలా తిన్నట్టు మీరు తిననట్టు ఎప్పుడు మొహం పెట్టకండి, మీకు వచ్చే ఉంటుంది, కానీ మీరు అలా నటిస్తున్నారు అంతే. కాబట్టి మనం అగ్నిహోత్రం చేస్తే కొన్ని క్రిములు మరణిస్తాయి. సన్యాసి వల్ల ఆపాటి భయం కూడా ఉండదు. ఎందుకంటే అసలు ఆయన జీవితంలో ఇంకా అగ్నిహోత్రం చేయడు. అంటే అంతగా భయరహితమైన స్థితిలో ఆయన జీవిస్తాడు. అంత భయరహితమైన స్థితిని లోకానికి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు సన్యాసికి అబద్ధం ఎవరు చెప్పరు, ఆ అవసరం ఎవరికి ఉండదు. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వెడుతున్నాడు కాబట్టి ముందు సుగ్రీవుడికి ధైర్యం. కాబట్టి కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శతబుద్ధి తయా కపి. లోపల ఒకటి పెట్టుకుని పైకి అసలు రహస్యం కనిపెట్టడానికి కపట బుద్ధితోటే సన్యాసి వేషం కట్టారు. మహర్షికి ఏమి అనుమానాలు ఏమి ఉండవండి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. శఠబుద్ధి తయా కపి. ఆయన ఆ కపి అంటే హనుమ శఠబుద్ధితయా, ఆయన కపట బుద్ధితో పైకి వేషం ఒకటి లోపల ఒకటి పెట్టుకునే వెడుతున్నారు అని చెప్పారు ఆయన. తతస్స హనుమాన్ వాచ శ్లక్షణయా సుమనోజ్ఞయా వినీతవదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్యచ. ఆయన రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. ఇదే కిష్కింధకాండలో చాలా ఆశ్చర్యకరమైన విషయం. వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని ఇలా చూశారు. చూడగానే ఈయన వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేశారు. చెయ్యొచ్చా? అలాగా చేయకూడదు. సన్యాసి గృహస్థుకి నమస్కారం చేయకూడదు. ఎందుచేత అంటే శాస్త్రంలో అంతే, సువృత్తోవా దురుర్తోవా మూర్ఖ పండిత ఏవచ కాషాయదండమాత్రేణ ఇతి పూజ్యో న సంశయ. ఆయన మంచివాడా చెడ్డవాడా వదిలేయండి, ఆయనకి ఏమైనా తెలిసా తెలీదా వదిలేయండి. కాషాయ బట్ట కట్టుకుని చేతిలో దండం పట్టుకుంటే యతి పూజ్యో న సంశయ, గృహస్థ ఆయనకే నమస్కారం చేయాలి తప్ప గృహస్థుకి సన్యాసి నమస్కారం చేయరు. ఎందుకంటే అది తురియాశ్రమం, 4వ ఆశ్రమం, వాళ్ళు గృహస్థుకి చేయకూడదు. కానీ సన్యాసి రూపంలో ఉన్న హనుమ గృహస్థాశ్రమంలో ఉన్న రామలక్ష్మణులకి ప్రణిపాతం చేశారు. ధర్మాత్ముడైనటువంటి రాముడు ఏమనాలి? అదేమిటండి మీరు నాకు నమస్కారం చేయడం ఏంటండి, సన్యాసి అనాలి కదా. అనలేదు సరికదా. సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మారుతాత్మజ ఉవాచ కామతో వాక్యం మృదు సత్య పరాక్రమౌ. పోనీ ఏ శబరిలాగో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఒక దివ్యమైనటువంటి జ్ఞానము చేత తెలుసుకున్న వాళ్ళు రాముడెవరో అందుకుని పూజ చేస్తున్నారా? అలా వచ్చినట్టు హనుమ మీకు కథలో కూడా లేదు. శటబుద్ధి తయా కపి, లోపల ఒకటి పెట్టుకుని పైకొక వేషం కట్టి వెళ్ళారని చెప్తున్నారు మహర్షి. అటువంటి వారు వెళ్ళగానే ప్రణిపాతం చేసి నమస్కారం చేసి పూజ చేసి మాట్లాడుతున్నారు. అంటే తన జీవితంలో మొట్టమొదటిసారి రామలక్ష్మణుల్ని చూడగానే
హనుమ హృదయంలో పాలు పొంగినట్టు భక్తి ఒక్కసారి పొంగింది. నా జీవితం ఈయనకే అంకితమైపోతోంది, ఈయనే నా ఆరాధ్య దైవం, ఈయననే నేను ఉన్నన్నాళ్ళు, నా అవతారం ఉన్నన్నాళ్ళు నేను ఈయన్నే సేవిస్తాను. ఇది మొదటి పరిచయంలోనే ఆయనెవరో ఈయనకి లీలామాత్రంగా భాషించిందంతే. తత్కారణము చేత ఆయన వెంటనే కొన్ని ప్రశ్నల రూపంలో మాట్లాడడం మొదలుపెట్టారు హనుమ. రాముడు కానీ లక్ష్మణుడు కానీ జోక్యం చేసుకోరు, ఇద్దరు వింటున్నారు. త్రాసయంతో మృగగణాన్ అన్యాంశ్చ వనచారిణః రాజర్షి దేవప్రతిమౌ తాపసౌ సంసితవ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ పంపాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతతః ఇమాం నదీం శుభజలాం శోభయంతౌ తపస్వినౌ ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌ యువాం క్షీరవాససౌ నిశ్వసంతౌ వరభుజౌ పీడయంతా విమః ప్రజాః సింహ విప్రేషితౌ వీరౌ సింహాతి బలవిక్రమౌ శక్ర చాప నిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభ శ్రేష్ఠ విక్రమౌ హస్తి హస్తోపమ భుజౌ ద్యుతిమంతౌ నరర్షభౌ ప్రభయా పర్వతేంద్రోయం యువయోరవభాసితః రాజ్యార్హావమర ప్రఖ్యౌ కథం దేశాం జిహాగతౌ పద్మపత్రేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ అన్యోన్య సదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరాం విశాలవక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కందౌ మహోత్సాహౌ సమదావివ గోవృషౌ ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవ పరిగోపమాః సర్వభూషణభూషార్హాః కిమర్థం న విభూషితాః ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం ససాగర వనాం కృత్స్నాం వింధ్యమేరు విభూషితాం ఇమే చ ధనుషీ చిత్రే శ్లేక్ష్ణే చిత్రానులేపనే ప్రకాశేతే యథేంద్రస్య వజ్రే హేమ విభూషితే సంపూర్ణానిశితైర్బాణైః తూణాశ్చ శుభదర్శనాః జీవితాంతకరైర్ఘోరైః శ్వసద్భిరివ పన్నగైః మహాప్రమాణౌ విస్తీర్ణౌ తప్తహాటకభూషితౌ ఖడ్గానేతౌ విరాజేతే నిర్ముక్తావివ పన్నగౌ. ఇన్ని ప్రశ్నలతో కూడినటువంటి స్తోత్రాన్ని ఒక్కసారి చేసేశారు. ఆయన అన్నారు, మీరు ఇద్దరు రాజర్షులులా ఉన్నారు, మీరిద్దరూ దేవతల్లా ఉన్నారు, మీ ఇద్దరు చాలా విపరీతమైన తేజస్సుతో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే మృగాలన్నీ భయపడిపోతున్నాయి, మీరు నడిచి వస్తుంటే వానరములన్నీ భయపడిపోతున్నాయి. మీరు జటావల్కములు ధరించారు, ఈ పంపానది తీరమంతా మీరు నడిచి వస్తుంటే శోభిల్లుతోంది. కానీ మీరు నిట్టూర్పులు విడుస్తున్నారు. మీరు ఈ చెట్ల వంక పదే పదే చూస్తున్నారు, ఈ పర్వతముల వంక చూస్తున్నారు. మీ నడక చూస్తే సింహంలా ఉంది, మీ యొక్క పరాక్రమం చూస్తే వృషభంలా ఉంది. మీరు చాలా విశాలమైనటువంటి వక్షస్థలంతో ఉన్నారు. ఇంద్రధనస్సుల్లాంటి ధనస్సులు పట్టుకున్నారు, అక్షయమాన తూణీరములు పట్టుకున్నారు. పాములు బుస కొడితే ఎలా ఉంటాయో మీ బాణములు చూస్తే అంత పదునుగా, పాముల యొక్క తీక్షణత ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అలా మీ చేతులంత పొడుగ్గా ఉన్నాయి. ఏనుగు యొక్క తొండాలు గుండ్రంగా బలిసి ఎలా ఉంటాయో మీ భుజాలు అలా ఉన్నాయి. మీరు జటావల్కములు ధరించారు. సూర్యచంద్రులు ఇద్దరూ నడిచి వస్తే ఎలా ఉంటుందో మీ ఇద్దరు అలా ఉన్నారు. మీరు చాలా దివ్యమైన రూపాలతో ఉన్నారు, సింహపరాక్రమంతో ఉన్నారు, చక్కని మూపులతో ఉన్నారు. దుర్గమారణ్యంలో కాలినడకన వెడుతున్నారు, మీరు ఆజానబాహువులై ఉన్నారు. ఇంత అందమైన భుజాలున్న మీరు మీ భుజముల యొక్క సౌందర్యాన్ని ఆచ్ఛాదించడానికి ఆభరణములను ధరించి ఉండాలి. కానీ మీరు ఆభరణములు ఎందుకు ధరించలేదు? వింధ్యాద్రి మేరుపర్వతము మొదలైన పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలించగలిగినటువంటి తేజస్సు మీ ఇద్దరి యందు ప్రకాశిస్తోంది. కానీ మీరు ఈ భూమి మీద కాలినడకన నడిచి వెడుతున్నారు. ఇది ఒకదానికొకదానికి పొంతన లేదు. మీ యొక్క ధనస్సులు చూస్తే భయం వేస్తోంది. పోతపోసి కరిగించినటువంటి బంగారము చేత అవి పైన పూతలు పూయబడి ఉన్నాయి. వాటికి ఆ అల్లెత్రాడు బిగింపబడవలసినటువంటి స్థితిలో ఉంది. మీరు ఇంత ఆశ్చర్యజనకములై చిత్రముగా ఉన్నటువంటి ఆ ధనస్సుల్ని చేత్తో పట్టుకున్నారు. అవి చూడ్డానికి వజ్రాయుధంలా ఉన్నాయి. బాణములతో నిండి ఉన్నటువంటి తూణీరములను మీరు భుజములకు కట్టుకున్నారు. మీ ఖడ్గములు చాలా పొడుగ్గా ఉన్నాయి. కుబుసం వదిలినటువంటి పాము ఎలా ఉంటుందో బంగారము చేత ఆచ్ఛాదింపబడిన మీ ఖడ్గాలు అలా ఉన్నాయి. మీరు ఇంత శోభాయమానంగా ఉన్నారు. మీరు చూడ్డానికి భూమిని
శాసించగలిగిన వాళ్ళల్లా ఉన్నారు. కానీ మీరు ఎందుకో చుట్టుపక్కల చూస్తూ నిట్టూర్పులు విడిస్తూ ఈ భూమి మీద నడుస్తున్నారు. ఒకదానికి పొంతన కనపట్టలేదు. నాకు మీరు అర్థం కావట్లేదు. మీ తేజస్సు ఇలా ఉంది, మీరింత శోభస్కరంగా ఉన్నారు, నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను, మీరు నాకు జవాబు చెప్పట్లేదు, మీరెవరో నాకు చెప్పండి అన్నారు.